రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము, అదేవిధంగా అటవీ శాఖ, అదేవిధంగా ఇండస్ట్రియల్ డిపార్ట్మెంటు, పోలీస్ వాళ్ళు ఏదైతే తప్పుడు సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి, సుప్రీంకోర్టుకు ఇవ్వడానికి వారు చేస్తున్నటువంటి కుట్రలని, కుతంత్రాలని, కుయుక్తులను మేము నిర్వీర్యం చేసి వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని పూర్తి ఆధారాలని ఆ కమిటీ చీఫ్ కి అందజేయడం జరిగింది. అందులో ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క అటవీ చట్టాలు ఏదైతే ఉన్నాయో, అటవీ చట్టాల ప్రకారంగా ఆ తెలంగాణ అటవీ చట్టం 1973 ఏదైతే ఉందో దాని ప్రకారంగా కావచ్చు, అదేవిధంగా గోదావర్మ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టు అత్యున్నతమైనటువంటి న్యాయస్థానం 1980లో ఇచ్చినటువంటి ఉత్తర్వులు కావచ్చు, అదేవిధంగా తెలంగాణ ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో నంబర్ 23 కావచ్చు, అనేక అంశాలను అంశాలను కూడా వీళ్ళు ప్రభుత్వము అమలు చేయకుండా, పాటించకుండా ఈరోజు అడవులని నరికివేస్తున్నటువంటి బుల్డోజర్లు పెట్టి ఏ రకంగా నీలమట్టం చేస్తుందో అదంతా కూడా అడవేనా? అదంతా అడవే అంటారా విజయ్ కుమార్ గారు? మొత్తం అంతా కూడా ఫారెస్ట్ ల్యాండేనా? ఈ చట్టాలు ఏం చెప్తున్నాయంటే, నేనేమంటున్నానంటే సుప్రీంకోర్టు చట్టాలు కావచ్చు, అటవీ చట్టాలు కావచ్చు, భారత ప్రభుత్వము, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చట్టాలు కావచ్చు, ఈ చట్టాలు అన్ని రకాల, అదేవిధంగా టోక్యో ఒప్పందం కావచ్చు, ఏదైతే భూమిలో 0.4% లో చెట్లు ఉంటాయో ఆ చెట్లని నరికి వేయాలంటే మన సొంతం, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీది కావచ్చు, నాది కావచ్చు, మా సోదరుడు రవికుమార్ది కావచ్చు, ఇంకా ఎవరిదైనా రేవంత్ రెడ్డి గారిది కావచ్చు, ఎవరిదైనా కావచ్చు, సొంత జాగా ఏదైతే మన యొక్క పట్టా ల్యాండ్ ఉందో ఆ పట్టా ల్యాండ్ లో మన ఒక వేప చెట్టుని తీసివేయాలంటే కూడా జీవో నంబర్ 23 ప్రకారంగా, తెలంగాణ అటవీ చట్టం 1973 ప్రకారంగా మనము ముందస్తుగా అటవీ శాఖకు దరఖాస్తు చేసుకోవాలి. అటవీ అధికారులు వచ్చి విచారణ చేసి పంచనామా చేసి వారు సమ్మతి వ్యక్తం చేస్తే తప్ప ఆ చెట్టును తీసివేయడానికి హక్కులు లేవు. అలాంటిది 400 ఎకరాలలో దట్టమైనటువంటి చెట్లు, అడవి, అందులో ఫ్లోరా ఫోనా ఏదైతే ఉందో వాటిని ఆటంకం కలిగించే విధంగా, వాటికి నష్టం జరిగే విధంగా ఈ తెలంగాణ ప్రభుత్వం రాత్రికే 400 బుల్డోజర్లు పెట్టి ఆ చెట్లను, ఎందుకంటే సుప్రీంకోర్టులో తెలంగాణ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానంలో కేసు ఉండగా అది ఈ ఏప్రిల్ 7వ తారీఖు రోజున ఈ బెంచ్ మీదకి విజయ్ కుమార్ గారు మళ్ళీ వస్తా విజయ్ కుమార్ గారు మీ దగ్గరికి. ఒకసారి మనం భారతీయ జనతా పార్టీ వెర్షన్ కూడా విందాం. భారతీయ జనతా పార్టీ వెర్షన్ వినే ముందు మనతో పాటు అనలిస్ట్ బాలా గారు జాయిన్ అయ్యారు. ఆయనకు కూడా వెల్కమ్ చెప్తూ, బాలా గారికి వెల్కమ్ చెప్తూ, రవికుమార్ గారు ఒక్క నిమిషం విజయ్ కుమార్ గారు ప్లీజ్ విజయ్ కుమార్ గారు మళ్ళీ వస్తా మీ దగ్గరికి విజయ్ కుమార్ గారు.